హలో అండి, నేను సుకన్యాస్ కిచెన్. అందరు బాగున్నారా అండి? ఈరోజు నేను కోకోనట్ మిల్క్ 1 గ్లాస్ రైస్, ఇది కడిగి 1 అవర్ నానబెట్టుకోవాలండి. కోకోనట్ ఒకటి, ఈ 1 గ్లాస్ రైస్కి ఈ 1 గ్లాస్ రైస్ నానబెట్టుకోవాలండి. దీనికి కోకోనట్ ఒకటి, మిల్క్ తీసుకొని పెట్టుకోవాలండి. ఇది ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే అండి. ఇదిగోండి, ఈ కోకోనట్ పగలగొట్టుకొని పీసెస్ చేసుకొని మిక్సీలో పట్టుకోవాలండి. ఈ కోకోనట్ మొత్తం పాలు తీసుకోవాలి. నైజీరియాలో పెద్దగా ఉంటాయండి కోకోనట్స్. ఈ ఒక్క కాయ దానికి సరిపోతుందండి. ఈ కట్ చేసుకొని మిక్సీలో పట్టుకుంటాను. మిక్సీలో పట్టుకొని మిల్క్ తీసిన తర్వాత చూపిస్తానండి. ఓకే, చూసారండి, మిక్సీలో పట్టాను. దీంట్లో మనం వడపోసుకోవాలండి. ఇదంతా దీంట్లో పోసుకొని మిల్క్ తీసుకోవాలండి. ఇదిగోండి, కొబ్బరి అన్నానికి కావలసినటువంటి ఐటమ్స్: చెక్క, జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, 2 మిరియాలు, 4 యాలకులు, 2 మరాఠీ మొగ్గలు, లవంగాయలు 3, పచ్చిమిర్చి, పుదీనా ఆకు, జీడిపప్పు, ఫ్రై చేసిన జీడిపప్పు. ఇదిగోండి, తీసి పెట్టుకున్న మిల్క్, కడిగి పెట్టుకున్న రైస్ అండి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, దీంతో 2 గ్లాసులు మిల్క్ పోసుకోవాలండి. ఇదిగోండి, ఈ రైస్లోనే పోసేసుకోవాలి. చూసారా అండి, 2 గ్లాసెస్ మిల్క్ తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్ యాడ్ చేసాం కాబట్టి. అంటే కోకోనట్ రైసు కొంచెం కుక్ అవ్వాలంటే టైం పడుతుంది కదండి. 2 గ్లాసెస్ మిల్క్ యాడ్ చేయాలన్నమాట. తర్వాత ప్రాసెస్ మీకు చూపిస్తాను. ప్యాన్ హీట్ ఎక్కిందండి. మనం కొంచెం గీ యాడ్ చేద్దాం. మరి గీ ఎక్కువ వేసుకున్నా కూడా నెగుడు కొట్టినట్టు అయిపోద్దండి. ఎందుకంటే కోకోనట్ రైస్ మిల్క్ ఉన్నాయి కదా. కొంచెం ఆయిల్, 1 స్పూను ఫుల్గా గీ యాడ్ చేయాలి. ఎక్కువ వేసినా కూడా మనకి ఎగుడు కొట్టేసినట్టు అయిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం ఆల్ గరం మసాలా మొత్తం దీంట్లో వేద్దాం. అంటే స్మాల్గా వేసుకోవచ్చండి. ఇవన్నీ ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే కొబ్బరి రైస్ అంత బాగోదండి. మిర్చి కూడా కొంచెమే వేసుకోవాలి. స్మాల్ వేసుకుంటే సరిపోతుందండి. నేను వేసింది క్వాంటిటీ 1 గ్లాసే కాబట్టి ఇవన్నీ వేసి సరిపోతాయి. ఇదిగోండి, ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేయాలి మనం, ఈ కొబ్బరి అన్నంలోకి. అవన్నీ దీంట్లో వేసాను. ఫ్రై చేసిన జీడిపప్పులు కూడా దీంట్లో వేద్దాం. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. మనకు సరిపడినంత సాల్ట్, తక్కువే పడుతుందండి కొబ్బరి రైస్లోకి. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. ఇది కలిపి పెట్టేసాం కదండి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుందాం. ఎలా ఉందో ఇదిగోండి, కోకోనట్ రైస్ చూడండి, బాగా వచ్చింది. పొడి పొడిగా చూసారా? ఇంతేనండి కొబ్బరి రైస్ చేసుకోవడం. ఈ కొబ్బరి అన్నం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.
ఓకే అండి.